ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्या सुमनसः सर्वार्थानां उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदा शारदां भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्कारः महोदय। नमस्काराः। नमस्ते महोदय। नमस्ते। చూడండి, తద్రక్ష కళ్యాణ పరంపరాణం భోక్తారమూర్జస్వలమాత్మదేహం మహీతల స్పర్శన మాత్ర భిన్నం వృద్ధం హి రాజ్యం పదమైంద్రమాహు. తద్రక్ష కళ్యాణ పరంపరాణం తెలీదు, అదే వచ్చిన చెప్తే పూర్వం రమ్య చూసి మాట్లాడకండి. తద్రక్ష కళ్యాణ పరంపరాణం ఆత్మదేహం మహీతల స్పర్శన మాత్ర భిన్నం వృద్ధం హి రాజ్యం పదమైంద్రమాహు. ఉషారాణి గారు పదచ్ఛేదం చెబుతారా? చెప్తాను మహోదయ. చెప్పండి. తత్ రక్ష కళ్యాణ పరంపరాణం భోక్తారం ఊర్జ్వస్వలం ఆత్మదేహం మహీతల స్పర్శ మాత్ర భిన్నం. మళ్ళీ నా మర్చిపోయి మధ్యలో నా వదిలేశారు. మహీతల స్పర్శన మాత్ర భిన్నం వృద్ధం హ్రి రాజ్యం పదం ఇంద్రం ఆహు. పదం ఇంద్రం కదండి. పదం ఐంద్రం అని ఉంది కదా, అంటే విడదీస్తే పదం ఇంద్రం కదండి. అది కాదు. పదం మకార పుల్లే కదా విడదీస్తున్నాం, మా కాదు కదా. పదం ఐంద్రం ఆహు. తదు రక్ష కళ్యాణ పరంపరాణం భోక్తారం ఊర్జస్వలం ఆత్మదేహం శీతల స్పర్శన మాత్ర భిన్నం వృద్ధం హి రాజ్యం పదం ఐంద్రం ఆహు. నేను పదం ప్లస్ ఇంద్రం పదం ఐంద్రం అనుకున్నానండి. అక్కడ గుణసంధి వచ్చిందేమో అనుకున్నా. గుణసంధి రావాలంటే యువతల ఆకారం ఉండాలి కదా. అవును, యువతల ఆకారం ఉండాలి. అకారము ఈకారము కలిస్తే ఏ కారం అవుతుంది కానీ ఐకారం అవదు. అది అంటే వృద్ధి సంధి ఐకారం వస్తుంది కదండి. వృద్ధి సంధి అయితే ఐకారం వస్తుంది. వృద్ధి సంధి ఇది ఊరికే వర్ణమేళనం అంతే కదా మన్ని మహోదయ. అకారము ఏ కారము ఉండాలి అంతే. వృద్ధి సంధి రావాలంటే యువతల ఆకారము ఏకారం ఉండాలి. ఇక్కడ ఆకారం లేదు, పదం ఉట్టి వర్ణమేళనం అంతే కదా మహోదయ. అంతే, పదం ఐంద్రం అంతే, సందేహం లేదు. ఐంద్రం. ఉమాసుందరి గారు. మహోదయ చెప్పండి మహోదయ. చెప్పండి, ముందు పదచ్ఛేదం చెప్పండి. తద్రక్ష తత్ రక్ష తద్రక్ష తద్రక్ష కళ్యాణ కలపకండి. తద్ రక్ష కళ్యాణ పరంపరాణం భోక్తారం
ఊర్జస్వలం ఆత్మదేహం మహీతల స్పర్శన మాత్ర భిన్నం వృద్ధం హి రాజ్యం పదమైంద్రం ఆహుః. పదం ఐంద్రం ఆహుః. ఇప్పుడు ఇంట్లో క్రియాపదము ఆహుః. మరో క్రియాపదం ఉంది. తద్రక్ష కళ్యాణం పరంపరాణం భోక్తారం ఆత్మదేహం మొదటి ఉన్నది తత్ రక్ష. రక్ష. రక్ష మధ్యం పురుష మధ్యం పురుష లట్లకారం ఏకవచనం. రక్ష అంటే రక్షించు, పరిపాలయ, రక్షించుకో, రక్షించు, మధ్యం పురుష ఏకవచనం. రక్ష రక్షించు. ఆ సింహము చెబుతోంది దిలీపుడితోటి. విధిలింగ్ కదా మహోదయ? విధిలింగ్ కాదు, లోటు. లోటు మధ్యం పురుష. రక్ష రక్షత రక్షత. రక్ష అంటే రక్షించుకో అంటారు. ఏమిటి రక్షించుకోమంటోంది అంటే దేనిని రక్ష అంటోంది? కిం రక్ష? ఆత్మదేహం. రైట్. ఆత్మదేహం. ఆత్మనః దేహం అంటే నీ యొక్క శరీరాన్ని, తన శరీరం. ఎవరికి చెబితే వాళ్ళ శరీరం. దిలీపుడితో చెబుతోంది కాబట్టి ఇక్కడ ఆత్మదేహం అంటే దిలీపుని యొక్క శరీరం. ఆత్మదేహం అంటే తన దేహాన్ని, అంటే నీ యొక్క దేహాన్ని రక్ష రక్షించుకో. దేహం కీదృశం దేహం రక్ష? భోక్తారం. భోక్తారం ఆత్మదేహం. భోక్తారం ఆత్మదేహం. అనుభోక్త. భోక్తారం నామ తత్ యః అనుభవం ప్రాప్నోతి సహ భోక్తా భవతి. భోక్తారం నామ ప్రాప్తారం, పొందేటువంటి వాడు, అనుభవించేటువంటి వాడు. కేషాం భోక్తారం? కళ్యాణ పరంపరాణం ఊర్జస్వలం. కళ్యాణ పరంపర, శుభ పరంపరాణం, శుభ శ్రేణీనాం అథవా శుభ పరంపరాణం భోక్తారం నామ అనుభోక్తారం అథవా అనుభవితారం, అనుభవించేటువంటి వాడు. కళ్యాణ పరంపరలు అంటే శుభ పరంపరను అనుభవించేటువంటి ఆత్మదేహం అన్నమాట. ఊర్జస్వలం. ఊర్జస్సు వలం. ఊర్జస్ అంటే బలం. ఊర్జస్సు వలం. వల అనే ప్రత్యయము తథిత ప్రత్యయం, మతుబర్థంలో వస్తుంది. అది కలిగినది అని అర్థం. ఊర్జస్సు బలము కలిగినది ఊర్జస్వలం. ఊర్జస్వలం అంటే బలము కలిగినటువంటి, లేదా తేజస్సు. ఊర్జస్సు అని చెప్పని బలము, తేజస్సు అని కూడా చెప్పచ్చు. అంటే తేజస్వంతం, బలవంతం. ఆత్మదేహం నామ ఆత్మనః శరీరం రక్ష పాలయ. తత్ అతః ఇతః పూర్వం ఉక్తం. తత్ర కారణం ఇతః పూర్వం ఉక్తం. ఇది భవతః శరీరం త్యజతి చేత్ భవతః అంతే ఏకా నందినీధేనుః ఏవ రక్షితా భవతి. యది భవాన్ జీవతి తర్హి కోటిశః ధేనూః దత్వా మహర్షేః క్రోధం అపనేతుం శక్నోషి. అతః
एवं अल्पस्य हेतोः बहुहातुमिच्छन् विचारमूढः प्रतिभाति मे त्वम् इत्युक्तम्। स्वल्पस्य कारणात् तत्र विपुलम् अथवा अधिकम् उन्नतं भवदीयं शरीरं त्यक्तुं भवान् इच्छति, अतः तत् सम्यक् न। अतः भवान् आत्मनः देहं रक्षतु। तत् तस्मात् हेतोः, तस्मात् हेतोर्नाम यतः भवतः जीवने सर्वेषां जनानाम् उपद्रवात् रक्षितुं शक्नोति, किंच धेनुः कोटिशः दातुं शक्नोति, तस्मात् कारणात् अन्नమాట। तत् అందువలన కళ్యాణ పరంపరాణ శుభ పరంపరను భోక్తారం అనుభవించినటువంటి ఆత్మదేహం ఆత్మదే ఊర్జస్వలం బలమైనటువంటి ఆత్మదేహం నీ శరీరమును రక్ష అంటే రక్షించుకో. ఎందువల్ల అంటే అదే దానినే ప్రతిపాదిస్తున్నాడు, సమర్థిస్తున్నాడు. ఎందువల్ల అంటే మహీతల స్పర్శన మాత్ర భిన్నం వృద్ధం హి రాజ్యం పదం ఐంద్రం ఆహు. వృద్ధం రాజ్యం, వృద్ధం అంటే సంపదల చేత సమృద్ధమైనది, ధనధాన్యాది సంపదలచే వృద్ధం అంటే సమృద్ధమైన అని అర్థం. సమృద్ధమైనటువంటి రాజ్యము మహీతల స్పర్శన మాత్ర భిన్నం ఐంద్రం పదం ఆహు. ఇది ఇంద్రుని యొక్క పదవితో సమానమైన. అయితే ఇంద్ర పదవికి పదం అంటే స్థానం. అక్కడ ఆయన యొక్క సింహాసనం అనుకోండి, ఇక్కడ ఈయన యొక్క సింహాసనం అనుకోండి. అప్పుడు ఏంటనమాట, ఆ ఇంద్రుని యొక్క సింహాసనము నేలకు తగలదు, ఈయన యొక్క సింహాసనము నేలకు తాకి ఉంటుంది. ఈ రెండింటికి అదే తేడా అన్నాడు. అంటే ఈ వృద్ధమైనటువంటి రాజ్యము స్వర్గంతో సమానం అన్నమాట. అటువంటి రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు యొక్క సింహాసనము ఇంద్ర పదవితోటి ఇంద్రుని సింహాసనంతో సమానం అన్నమాట. ఆ విధంగా పోలుస్తున్నాడు. వృద్ధం రాజ్యం ధనధాన్యాది సమృద్ధం రాజ్యం, ధనధాన్యాదులతో సమృద్ధమైనటువంటి రాజ్యము మహీతల స్పర్శన మాత్ర భిన్నం అంటే నేలను తాకడము అని అంత మాత్రము చేతనే భిన్నమైనటువంటి వేరైనటువంటిది. అంటే దానికి దీనికి తేడా ఇంకేమీ లేదు, ఇది ఒక్కటే తేడా అన్నాడు. మహీతల స్పర్శన మాత్ర భిన్నం అంటే నేలను తాకడం అనేటువంటి దాని చేత మాత్రమే వేరైనటువంటి ఐంద్రం పదం ఇంద్ర సంబంధమైనటువంటి స్థానముగా పదముగా. ఈ పద అనే శబ్దము చాలా అర్థాల్లో వాడుతూ ఉంటారు. పదం అంటే స్థానము, పదవిని కూడా పదం అని అంటూ ఉంటారు. ఇంద్ర పదవి అనుకోండి, ఇది కూడా ఇంద్ర పదవి లాంటిదే, ఇంద్రుడి యొక్క స్థానము లాంటిదే. ఇంద్రుడి యొక్క స్థానము స్వర్గము కాబట్టి ఇది స్వర్గము లాంటిదే. అంచేత ఇంద్ర సంబంధమైన పదం స్థానముగా సింహాసనముగా ఆహుహు చెప్పుచున్నారు అని. ఈ ఆహుహు అనే పదము విచిత్రమైనది. అంటే సాధారణంగా ఇది ఆహా ఆహతు ఆహుహు అని లిట్టులో వస్తుంది, కానీ భ్రూధాతువుకి లట్టులోనే ఈ ఆహా అనే ఆదేశం వస్తుంది మొదటి 5 దాకా. అంటే వర్తమాన లట్టులో ప్రథమ పురుష ఏకవచన ద్వివచన బహువచనాలు
మధ్యమ పురుష ఏకవచనము ద్వివచనము అంతవరకు ఈ ఐదిటిల్లోనూ బృధాతువుకి ఈ ఆహా రావడం చేత ఆహా ఆహతు ఆహు ఆథ ఆహతు వరకు. తర్వాతది బ్రూథ బ్రూధాతు బ్రూథ బ్రవీమి బ్రూవహ బ్రూమహ అని అవుతుంది అనమాట. ఆ మొదటైదిలోనూ ఆహా ఉంటుంది. తర్వాత మధ్యమ పురుష బహువచనము ఉత్తమ పురుష 3 ఆ 4గిట్లోనూ గురువు అనే ధాతువే ఉంటుంది అనమాట. అంచేది ఇది వర్తమాన కాలం. అది ఆహుహు అంటే చెప్పుచున్నారు అని. ఇంకొకసారి చూడండి. తత్ అందువలన కళ్యాణ పరంపరాణం అంటే శుభ పరంపరకు బహువచనం శుభ పరంపరలకు భోక్తారం అనుభోక్త అనుభవించేది అంటే దేహం. ఊర్జస్వలం బలమైనటువంటిది అగు ఆత్మదేహం నీ శరీరమును రక్షించుకొనుము. ఈ ఎందువలన అంటే రుద్ధం ధన ధాన్యాది సమృద్ధమైన రాజ్యమును మహీతల స్పర్శన మాత్ర భిన్నం అంటే నేలను తాకుటచ్చే మాత్రమే భిన్నమైన ఐంద్రం ఇంద్ర సంబంధమైన పదముగా స్థానముగా ఆహువు చెప్పుచున్నారు. ఏమండి చెబుతారా? మహోదయ. చెప్పండి. కళ్యాణ పరంపరాణం శుభ తత్తు తత్ తత్ కళ్యాణ పరంపరాణం ఆ శుభ తత్ అంటే అందువలన అని అర్థం. ఇక్కడ తత్ అందువలన కళ్యాణ పరంపరాణం. కళ్యాణ అంటే శుభ పరిణామములు. శుభ పరంపరలకు అక్కడ పరంపరణం షష్ఠి బహువచనం. శుభ పరంపరలకు భోక్తారం అనుభవించుతున్నట్టి. ఇక్కడ తెలుగులో శుభ పరంపరలను అని చెప్పినా తప్పులేదు. మహోదయ అంటే షష్ఠికి అట్లే చెప్తారు కదా కు అనేసి. వస్తుతః కర్మ ఈ భోక్త అనేది కృత్ప్రత్యయాంతం అనమాట. తృచ్చు కదా అక్కడ. కృత్ప్రత్యయాంతంతో యోగం ఉన్నప్పుడు కర్మకి షష్ఠి వాడతారు. సాధారణంగా కర్మకి ద్వితీయ, కానీ ఇటువంటి చోట కృతంతంతో యోగం ఉంటే కర్మ షష్ఠి వాడతారు. అందువల్ల ఆయన కళ్యాణ పరంపరాణం అన్నారు. తెలుగులో పరంపరలను అని ద్వితీయ చెప్పచ్చు, తప్పులేదు. కళ్యాణ అంటే భోక్తారంకు ఇది షష్ఠిలో కూడా ఇలా చెప్పచ్చు. భోక్తారం అనుభవించున్నది ఊర్ధ్వస్వలం బలము కలిగినటువంటిది ఆత్మదేహం తన యొక్క దేహము దేహముకు రక్షించుకో. హి ఎందుకనగా రిద్ధం రాజ్యం ధనధాన్య సంపదలతో ఉన్నటువంటి రాజ్యము మహీతల స్పర్శన మాత్ర భిన్నం భూమిని తాకుతున్నది అనేటువంటి ఒక్క భేదము చేతనే భేదము కలిగినటువంటి ఐంద్రం పదం, ఇంద్రుని యొక్క ఐంద్రం పదం, ఇంద్ర పదవి స్థానము ఐంద్ర పదముగా ఆహుహు చెప్పుతున్నారు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. తస్మాత్ హేతోః కళ్యాణ పరంపరాణం శుభ
శుభ పరంపరాణం ఉమ్, భోక్తారం ఉమ్. అనుభవంతం అనుభవితారం. అనుభవితారం ఉమ్, ఊర్జస్వలం తేజోవంతం ఉమ్, ఆత్మదేహం భవతః శరీరం ఉమ్, రక్షతు ఉమ్. హి ఆత్మదేహం తత్కారణాత్. అంటే ఆత్మదేహం అంటే స్వశరీరం అని చెప్పాడు. ఆమ స్వశరీరం ఉమ్, స్వశరీరం ఉమ్. హి తత్కారణాత్ చెప్పచ్చా గురుగారు? ఆ? తత్కారణాత్ చెప్పచ్చా? హి అంటే హి యతః. ఉమ్, ఏతః ఉమ్, రుద్ధం సమృద్ధం రాజ్యం దేశం ఉమ్, మహీతల స్పర్శ ప్రభిన్నం ఉమ్, భూతల స్పర్శన మాత్ర భేదేన ఉమ్. ఇంద్రస్య పదం స్థానం ఆహుః. అంటే వదంతి బ్రవీతి చెప్పచ్చు గురుగారు. వదంతి చెప్పుచున్నారు. వదంతి వర్తమాన వదంతి, కాలమే. బ్రువంతి ఆహు. ఉంది ఆ, కదా. వదంతి. ధన్యవాదాలు గురు. ఎన్ఎస్ మూర్తి గారు. నమో నమః. తద్రక్ష కళ్యాణ పరంపరాణాం భోక్తారమూర్జస్వలమాత్మదేహం మహీతస్పర్శన మాత్ర భిన్న వృద్ధం ఈ రాజ్యం పదమైంద్రమాహు. తత్ అందువలన కళ్యాణ పరంపర, తత్ అందువలన ఊర్జస్వలం అదే కళ్యాణ కళ్యాణ పరంపరాణం కళ్యాణ పరంపరల శుభ పరంపరలను భోక్తారం అనుభవించు అనుభవించినట్టి ఊర్జస్వలం బలవంతమైన ఆత్మదేహంని యొక్క శరీరమును రక్షించుకును. హి ఎందుకనగా మహీతల స్పర్శన రుద్ధం రాజ్యం మంచి అభివృద్ధితో ఉన్నటువంటి రాజ్యమును మహీతల స్పర్శన మాత్ర భిన్నం, కేవలం మహీతలమును స్పర్శించుటచే భిన్నమైనటువంటి ఐంద్రం పదం, ఇంద్రుని యొక్క పదముగా ఆహువు చెప్పుచున్నారు. అంతే. సుధర్మ గారు. తద్రక్ష కళ్యాణ పరంపరాణాం భోక్తారమూర్జస్వలమాత్మదేహం మహీతల స్పర్శన మాత్ర భిన్నం వృద్ధం హి రాజ్యం పదమైంద్రమాహుః. తత్ ఈ విధమైనటువంటి కళ్యాణ పరంపరాణం అందువలన మీరు మ్యూట్ చేసుకోండి నాగమంజరి గారు, కొంచెం మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్ చేసుకోండి. చెప్పండి. తత్ అందువలన కళ్యాణ పరంపరాణం శుభ పరంపరలను భోక్తారం అనుభవించినట్టి ఊర్జస్వలం బలమైనటువంటి ఆత్మదేహం శరీరమును రక్షించుకొనుము. హి ఎందువలననగా రుద్ధం ధన సంపదలచే తొలతూగు రాజ్యము మహీతల స్పర్శన మాత్ర భిన్నం, భూమిని తాకు స్పర్శించునట్టి మాత్రము చేత భిన్నమైనటువంటి ఐంద్రం పదం ఆహుః ఇంద్రుని యొక్క పదముగా చెప్పుచున్నారు. అంతే. ఇక్కడ ఆత్మదేహం అన్నప్పుడు మామూలుగా శరీరమును అని రైటే, తన శరీరము అంటే నీ శరీరమును. అలాగేనండి. అది ఆత్మ అంటే తాను. అది తన శరీరము అంటే మనం ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు నీ శరీరము అని అంటాం కదా. అదేనండి. సరే. ఉషారాణి. నమస్తే మహోదయ. తత్ అందువలన కళ్యాణ పరంపరాణం శుభ పరంపరలను అందుకొనున్నట్టి భోక్తారం అనుభవించినట్టి ఊర్జ్వస్వలం బలమైనటువంటి
ఆత్మదేహం నీ యొక్క దేహమును రక్షించుకొనుము. ఆ, హి ఎందువలనంటే వృద్ధం రాజ్యం అంటే ధన సంపదలతో తులతూగునటువంటి రాజ్యమును తర్వాత మహీతల స్పర్శన మాత్ర భిన్నం అంటే భూమిని తాకడము అనేటువంటి కారణం చేత భిన్నమైనటువంటి పదం ఐంద్రం ఆహుహు అంటే ఇంద్రుని పదవికి సమానం. ఇంద్రుని పదవిగా చెప్పుచున్నారు. ఇంద్రుని పదవిగా అనుకొనుము. తర్వాత ఇంకెవరైనా చెప్పాలా? తర్వాత శ్లోకంలోకి వెళదాము. మహోదయ, ఈ ఊర్జస్వలం ఇది 3 రూపాల్లో కూడా చెప్తాం కదా మహోదయ. ఊర్జస్వలం దేహం కదా, దేహానికి విశేషణము. నేను అది కాదు అడిగేది మహోదయ, ఇది ఊర్జస్వల అనే దానికి మతు ప్రత్యయంలో 3 రూపాల్లో కూడా చెప్తాం కదా, ఊర్జస్వలత్వం అలాగే చెప్తాం. అలా కాదు కాదు, ఊర్జస్ అనే దాని మీద వలచ్ అనే ప్రత్యయం. వలచ్ ఊర్జ అస్య అస్తి, ఊర్జస్వలం అంటే అక్కడ దేహ శబ్దానికి విశేషణం కాబట్టి ఊర్జస్వలః పుంలింగము, దానికి ద్వితీయ ఏకవచనం ఊర్జస్వలం. సరే. ఇదే మతుపు చేస్తే మామూలుగా సాధారణంగా మతుపు అన్నిటి మీద వస్తుంది. అప్పుడు ఊర్జస్వాన్, ఊర్జస్వత్, ఊర్జస్వాన్ దేహ అనొచ్చు అనమాట. ఊర్జస్వాన్. తర్వాత శ్లోకము. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిరోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతే వా. ఏతావదుక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేనాస్య గుహాగతేన శిలోచ్చయోపి క్షితిపాలముచ్చైః ప్రీత్యా తమేవార్థమభాషతే వా. పదచ్ఛేదం చెప్పండి. పదచ్ఛేదం చెప్తానండి గురుగారు. అదే గురుగారు చెప్పండి. ఏతావత్ ఉక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేన అస్య గుహాగతేన శిలోచ్చయః అపి క్షితిపాలం ఉచ్చైః ప్రీత్యా తం ఏవ అర్థం అభాషత ఏవ. ఇవ. ఇప్పుడు చెప్పిన వారు ఎవరు? ఎవరు చెప్పారు? ఇప్పుడు చెప్పిన వారు ఎవరు? లలితావాణి గురుగారు. లలితావాణి, నాకు పేరు కనపడలేదు. సరేలేండి. ఉషారాణి చెప్తాను. ఉషారాణి గారు చెప్తాను. ఏతావత్ ఉక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేన అస్య గుహాగతేన శిలోచ్చయః అపి క్షితిపాలం ఉచ్చైః ప్రీత్యా తం ఇవ అర్థం
ఏవ. తమేవను తం ఇవ. ఇవ ఉండదు. తమ్ ఏవ. మకారం ఉంది కదా, తమ్ అని విడదీస్తే ఇంకా ఏ కారమే ఉంటుంది. తమేవ తమ్ ఏవ తం ఏవ ఉమ్, అర్థం ఉమ్, అభాషత ఇవ. సరిపోయింది. ఇప్పుడు ఎవరు? సత్యవాణి గారు చెప్పండి. నమస్కారం గురుగారు. ఉమ్, ఏతావత్ ఉమ్, ఉక్త్వా విరతే మృగేందే పతిస్వనేన అస్య గుహాగతేన శిలోచ్ఛయः అపి క్షితిపాలం ఉచ్చైః ప్రీత్యా తం ఏవ అర్ధం అభాషత ఇవ. ఇప్పుడు దీంట్లో ఆ క్రియాపదం ఏమిటో చూడండి. అభాషత. అభాషత. భాషత. అంతే. అభాషత. భాషత. అభాషత అంటే లంగ్లకారం. భాషత అంటే చెప్పాడు. చెప్పాడు. పాస్ట్ టెన్స్. లంగ్లకారం కదా, లంగ్లకారం. లంగ్లకారము చెప్పాడు. చెప్పాడు, మాట్లాడెను అని. మాట్లాడను. భాషణం అంటే మాట్లాడటం కదా. ఉమ్. భాషతే అనే దానికి లంగు అభాషత, భాషత. పలికెను, మాట్లాడెను. ఉవాచ అనొచ్చా గురుగారు? ఉవాచ. వాచ అంటారు. వాచ అనేదేమో లిట్టు, ఇదేమో లంగు. సరే. అదేమో వచధాతువు, వచధాతువుకు లిట్టు వాచ. ఒక్క క్వశ్చన్ అండి. చెప్పండి. ఇప్పుడు తమేవ దగ్గర తమ్ ఏవ అంటున్నాను కదా, అభాషత ప్లస్ మళ్ళీ ఇవ అని ఎలా వస్తుందండి? అది కూడా ఏనే ఉంది కదా. కాదు కాదు, అక్కడ ఎలాగంటే ఏకారం అనేది అకార ఇకారములు కలిస్తే ఏకారం అవుతుంది. అవునండి. అక్కడ గుణసంధి వచ్చింది. సార్ కంగారు పడకండి, చెప్తున్నాను వినండి. అభాషత తకార అకారముల తా ఉంది అక్కడ. అవతల ఇవ అకారము ఇకారము కలిస్తే ఏకారం అయ్యి భాషతేవ అయింది. ఇక్కడ మకార పొల్లే విడదీశాం, మా అని విడదీయలేదు. తమ్ మకార పొల్లు, తర్వాత ఏకారం తమేవ. ఇక్కడ తమా అని లేదు కదా. అదేలే. అంటే తమ్ అనేది హల్లుతోటే విడదీశాము కాబట్టి ఏవా అని విడదీస్తాం. ఎందుకంటే తమా అనే పదం ఉండదు. అదే. అభాషత అనే పదం ఉంది కానీ తమా అనే పదం లేదు. అందువల్ల తమ్ అని విడదీశాం. తమ్ అనే పదం ఉంది. తమ్ము ఏవా. ఏమండి? ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు అభాషత మాట్లాడెను, అభాషత ఇవ అంటే మాట్లాడిందా అన్నట్టుగా, మాట్లాడినట్టుగా ఉంది. ఏం మాట్లాడింది, ఎవరు మాట్లాడారు అనేది. కేంద్ర ప్రథమ ఉందా? మృగేంద్రియ సప్తమ ఉన్నది. అభాష అంటే మాట్లాడిను అంటే ఎవరు, కర్త ఎవరు? ఆ కర్త ప్రథమలో ఉంటుంది. ఎవరు మాట్లాడారు అన్నమాట ఇక్కడ? దిలీప్. ప్రథమా విభక్తి. శిలోచ్చయః. క్షితిపాలః కదండి. శిలోచ్చయః. ప్రథమ. శిలోచ్చయః. ప్రథమ. క్షితిపాలం ద్వితీయ. ద్వితీయ. కదా. అమ్మ అనేది ద్వితీయ. రామం బాలం, క్షితిపాలం అది ద్వితీయ. శిలోచ్చయః ఇదొకటి ప్రథమ విభక్తిలో ఉంది. ఇప్పుడు కూడా మనం క్రియాపదము ఆ క్రియ ఎవరు చేస్తారో వాళ్ళ కర్త. సాధారణంగా ఎప్పుడు కూడా ఈ కర్తరి ప్రయోగం ఉంటుంది కాబట్టి కర్తరి ప్రయోగం అయితే కర్త ప్రథమలో ఉంటుంది. అంచేత అభాషత అంటే మాట్లాడెను, ఎవరు మాట్లాడెను. ఇక్కడ వాడు ఫలానా వాడు అని చెప్పాలి, అది ప్రథమలో ఉంటుంది. దీంట్లో ప్రథమా విభక్తి శిలోచ్చయ అనేదే ప్రథమా విభక్తి, మిగతావి ఏమి ప్రథమా విభక్తులు లేవు ఇక్కడ. శిలోచ్చయ అభాషత. శిలోచ్చయం అంటే పర్వతం. పర్వతము అభాషత ఇవ మాట్లాడినట్టుగా ఉంది. అంటే పర్వతం మాట్లాడదు కదా,
అంచేత మాట్లాడినట్టుగా ఉందన్నాడు. ఉత్ప్రేక్షణ మాట, పర్వతం మాట్లాడినట్టుగా ఉంది అన్నాడు. అప్పుడు ఎవరితో మాట్లాడింది, ఎవరిని గురించి మాట్లాడింది అంటే అప్పుడు క్షితిపాలం. క్షితిపాలం. పాలం క్షితిపాలని గూర్చి అభాషత ఇవ మాట్లాడినట్టుగా ఉంది. దేన్ని మాట్లాడింది అంటే ఏ విషయం, దేనిని మాట్లాడింది అంటే దేనిని, అది కూడా మళ్ళీ ద్వితీయలో ఉంటుంది. తం ఏవ అర్థం, తం అర్థం ఏవ అభాషత ఇవ. తం అంటే దానిని, తం ఏవ దానినే, తం అర్థం ఏవా ఆ అర్థమునే, అర్థం అంటే విషయము అని అర్థం. కాబట్టి తమర్థం ఏవ, తం అర్థం ఏవ ఆ విషయాన్నే. అయితే ఒక వాక్యం మాట్లాడితే ఆ వాక్యార్థాన్నే, వాక్యం తీసుకుంటే ఆ వాక్యాన్నే. అర్థశబ్దానికి మామూలుగా శబ్దానికి అర్థము అని చెప్పాలి, ఉంటుంది, అర్థం ఉంది. తర్వాత విషయము అని కూడా అర్థం ఉంటుంది, ధనము అని కూడా అర్థం ఉంటుంది, ఇలాగా పదార్థం అని కూడా అర్థం ఉంది. ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి. అర్థశబ్దానికి చాలా అర్థాలు ఉంటాయి. చేత తం అర్థం ఏవ అంటే ఆ అర్థమునే, అంటే ఆ విషయమునే మాట్లాడినట్టుగా ఉంది. ప్రీత్యా అని కూడా, ప్రీతితో మాట్లాడినట్టుగా ఉంది. అంతేకాకుండా ఉచ్చై, గట్టిగా మాట్లాడినట్టుగా ఉంటుంది. శిలోచ్చయ అపి పర్వతము కూడా, అంటే ఇంతకు ముందు సింహం మాట్లాడింది. ఏమిటి? కళ్యాణ పరంపరలు అనిపించేటువంటి నీ యొక్క దేహాన్ని నువ్వు రక్షించుకోవయా అని చెప్పింది. ఎందువల్ల అంటే ఇప్పుడు నువ్వు ఉన్నటువంటిది ఇంద్ర పదవితో సమానమైనటువంటిది. అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాడివి ఈ ఆవు కోసము నీ శరీరాన్ని విడిచిపెడతానంటావేమిటి? కాబట్టి నీ శరీరాన్ని నువ్వు రక్షించుకో అని చెబుతోంది. ఆ చెప్పినటువంటి విషయాన్నే ఇక్కడ పర్వతం చెబుతున్నట్టుగా ఉందన్నమాట. అంటే రీసౌండ్ అనేసి అంతే కదా మహోదయ, ప్రతిధ్వని. పైన ఉంది, పైన చెప్తున్నాడుగా. శిలోచ్చయ అపి పర్వతము కూడా, క్షితిపాలం అంటే రాజును గురించి, రాజును గూర్చి, తెలుగులో అయితే మామూలుగా రాజుతో అంటాము, రాజును గూర్చి, ఉచ్చై గట్టిగా, ప్రీత్యా ప్రీతితో, తమేవ అర్థం తం అర్థం ఏవా ఆ విషయమునే ఇవా మాట్లాడినట్టుగా ఉంది. ఇప్పుడు పై దాంట్లోకి వెళ్తే, ఏతావత్ ఉక్త్వా విరతే మృగేంద్రే ప్రతిస్వనేన అస్య గుహాగతేన. ఏతావత్ అంటే ఈ విధంగా, ఇంతవరకు, ఇంతకుముందు వెనక అంటే ఇంతవరకు, ఏతావత్ ఇంత అని కూడా అనొచ్చు. ఏతావత్ పర్యంతం అంటాం కదా. ఏతావత్ పర్యంతం అంటే, పర్యంతం అంటే వరకు అంటాము. లేకపోయినా ఏతావత్ అంటే ఇంత, ఇంత అంటే ఎంతో చెప్పలేనప్పుడు ఇంత అంతా ఇంత అని పదాలు వాడుతూ ఉంటారు కదా. అంచేత ఏతావత్ అంటే ఇంత దాకా చెప్పినట్టు, ఉక్తవా అంటే ఇంత మాత్రము ఉక్తవా చెప్పి, విరతే మృగేంద్రే, మృగేంద్ర అంటే సింహం. ఈ అక్కడ సప్తమి విభక్తి ఉంది కదా, సప్తమి విభక్తికి విశేషణ విశేష్యాలు సప్తమిలో ఉన్నప్పుడు ప్రథమాంతముగా అర్థం చెప్పాలన్నమాట. అంటే సింహము మృగేంద్రే విరతే సతి అంటే సింహము విరమించినది కాగా, ఇంత మాత్రము చెప్పి సింహము విరమించగా, సింహం విరమించినది సింహము మనం అర్థం చెప్పినప్పుడు ప్రథమ. అంతేగాని విరమించిన మృగమునందు, అదే విరమించిన సింహమునందు అని చెప్పకూడదు ఇక్కడ. మహోదయ సప్తమైనా కూడా ప్రథమలో చెప్పాలి. ఇప్పుడు సతి సప్తమి అంటారు దీన్ని.
సతి సప్తమి అంటే విశేషణ విశేష్యములు సప్తమ్యంతంగా వాడితే తెలుగులో చెప్పినప్పుడు దాన్ని ప్రథమాంతంగా అర్థం తీసుకోవాలి. అంచేత మృగేంద్రే విరతే సతి అంటే మృగేంద్రుడు సింహము విరమించగా, విరమించిన వాడు కాగా, ప్రథమా విభక్తిగా కనపడాలి అంటే విరమించిన వాడు. ఇక్కడ సింహం కాబట్టి విరమించినది, సింహము విరమించినది కాగా అస్య ప్రతిస్వనేన ఊహాగతేన ప్రతిస్వనేన. అస్య అంటే దాని యొక్క, దేని యొక్క, ఆ మాట యొక్క, ఆ సింహము యొక్క, ఆ సింహం యొక్క, ఆ సింహము యొక్క గుహాగతేన ప్రతిస్వనేన, గుహాగతేన నుంచి వచ్చిన, గుహాయాం ఆగతేన, ఆగతేన అంతే రైటే, గుహ నుండి వచ్చినటువంటి ప్రతిధ్వనేన అంటే ప్రతిధ్వని చేత. ఆ సింహం మాట్లాడిన మాటే గుహలో ప్రతిధ్వనించింది. అంచేత గుహాగతేన గుహ నుండి వచ్చిన ప్రతిస్వనేన ప్రతిధ్వని చేత. తర్వాత లైన్ అన్నమాట, శిలోచ్చయ అపి పర్వతము కూడా క్షితిపాలం ఆ రాజును గూర్చి ఉచ్చై గట్టిగా ప్రీత్యా ప్రీతితో తం అర్థం ఏవా ఆ అర్థమునే అభాషత ఇవా పలికినదా అన్నట్లు ఉన్నది, పలికినట్లు ఉండెను. గురుగారు సతి సప్తమిన మామూలు సప్తమి విభక్తిలో వాడారా ఎట్లా తెలుసుకునేది? రెండు విశేషణం విశేష్యం రెండు ఉండాలి. ఒకటే ఉంటే మామూలు సప్తమి, రెండు పదాలు సప్తమిలో వాడితే సతి సప్తమి. ఇక్కడ విరతే మృగేంద్రే అనే రెండు సప్తమి ఏకవచనంలో ఉన్నాయి. మృగేంద్రము అనేది విశేష్యం, దానికి విశేషణం విరతే అనేది. ఇక్కడ మామూలు సప్తమి విభక్తిలో విశేషణం ఉండదండి. మామూలు సప్తమి అయితే ఒకటే సప్తమి విభక్తి ఉంటుంది, అక్కడ విశేషణం ఉండదు. ఈ విరతేలో రమ్ ధాతువేనా మహోదయ? అంతే, రమ్ ధాతువు వి ఉపసర్గ. ఇంకొకటి ఏమిటంటే ఈ సప్తమిలో ఈ విశేషణంగా ఉన్నది ఈ క్రియ నుంచి పుట్టినటువంటిదై ఉంటుంది. ఇటువంటి చోట మహోదయ రముధాతు విరమించిన విపూర్వక రముధాతు మీద తప్రత్యయం చేస్తే విరత అవుతుంది, క్రియ నుంచి పుట్టినటువంటిది అవుతుంది. అలా కాకుండా కేవలం మృగేంద్రాకి మామూలు విశేషణం, ఏదో క్రూరే మృగేంద్రే అన్నాం అనుకోండి, అప్పుడు క్రూరమైన మృగేంద్రమునందు అనే అర్థం వస్తుంది. అక్కడ విశేషణ పూర్వపద కర్మధారణ రెండు విశేషణాలే, విశేషణమైన క్రియ నుండి పుట్టిన విశేషణం అయి ఉండాలి. మనం సతి సప్తంకి గతే రామే గతే రామే గతే గోపే, గతే రామే ఉదాహరణ, గతే రామయ్య. అవునవును. ఇంకో ఫోన్ ఒకసారి ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. రామే గతే గోపే గతే కుండల పండితే అంచేత కాబట్టి ఇలా చెప్పే అవకాశం ఉండాలి, మనం చూసుకోవాలి కొంచెం. ఎందుకంటే ఇంతకుముందు ఎవరో చెప్పారు గతే రామే అని. గతే రామే అంటే రాముడు వెళ్ళిన వాడు కాగా అన్నాడు. ఏదో రాముడికి మామూలు విశేషణం వేశారనుకోండి, ఏదో ధీరోదాత్తే రామేనో అట్లాగేదైనా వేసామనుకోండి, అప్పుడు ధీరోదాత్తుడైన రాముని యందు అనే అర్థం చెబుతారు అన్నమాట.
ఇప్పుడు అక్కడ సతీ సప్తమి రాదు. అక్కడ సతి సప్తమి కాదు. సతి సప్తమి అనేది ఎప్పుడు కూడా ఒక క్రియాపదం. క్రియాపదం నుండి వచ్చిన పదమై ఉండాలి. మహోదయ. డైరెక్ట్ క్రియాపదం సప్తమిలో ఉండదు కదా. మహోదయ, అవును, ఉండదు. క్రియాపదమునకు దానికి తప్రత్యయం చేర్చి చేత క్రియ నుంచి వచ్చిన పదమై ఉండాలి. అటువంటిప్పుడే ఇలా చెప్పడం కుదురుతుంది. అది మృగేంద్రే విరతే సతీ అంటే సింహము విరమించినది కాగా, అస్య దాని యొక్క గుహాగతేన ప్రతిస్వనేన గుహ నుండి వచ్చిన ప్రతిధ్వని చేత, శిలోచ్చయ అపి పర్వతము కూడా, క్షితిపాలం రాజును గూర్చి, ఉచ్చై గట్టిగా, ప్రీత్యా ప్రీతితో, తం అర్థం ఏవా ఆ విషయమునే, అభాషత ఇవా మాట్లాడినట్లుండెను, అయితే మాట్లాడినా అన్నట్లుండెను. అలా అయిన సరే. ఏతావత్ ఉక్త అనేది కలపలేదండి. కలపలేదా? అదే నేను మధ్యలో చెప్పానా? అవునండి. అదే ఏతావత్ ఉక్తవా, ఇంత ఉక్తవా చెప్పి, ఇంతవరకు చెప్పి, లేదా ఇంత మాత్రము చెప్పి. మాత్రము అనక్కర్లేదండి, కొంచెం చెప్పలేదు, ఎక్కువే చెప్పాడు కదా. ఏతావత్ ఇంతవరకు ఉక్తవా చెప్పి, మృగేంద్రే విరతే సతి సింహము విరమించగా, అస్య దాని యొక్క గుహాగతేన గుహ నుండి వెలువడిన, ప్రతిస్వనేన ప్రతిధ్వనిచే, శిలోచ్చయ అపి సింహము కూడా పర్వతము కూడా, క్షితిపాలం రాజును గూర్చి, ఉచ్చై గట్టిగా, ప్రీత్యా ప్రీతితో, తం అర్థం ఏవా ఆ అర్థమునే అంటే ఆ విషయమునే, అభాషత ఇవా పలికెన అన్నట్లుండెను, లేదా పలికినట్లుండెను. అహం ఏతావత్ ఉక్త్వా ఇంతవరకు చెప్పినటువంటి చెప్పి మృగేంద్రే విరతే సింహము చెప్పి విరమించిన సింహము. అలా అనొద్దన్నాను కదా. మృగేంద్రము విరమించగా అస్య గుహాగతేన గుహ నుండి వచ్చినటువంటి, అస్య ప్రతిస్వనేన ఆ ప్రతిధ్వని చేత, శిలోచ్చయ పర్వతము అపి పర్వతము కూడా, శిలోచ్చయ అపి క్షితిపాలం రాజుని, ఉచ్చై గట్టిగా, ప్రీత్యా ప్రీతితో ప్రేమతో, తమేవ అర్థం ఆ విషయమునే అంటే ఆ అర్థమునే, ఏవా చివరికి తీసుకురండి. తం అర్థం ఏవా, తం ఏవ, తం అర్థం ఏవా, తం అర్థం ఏవ అంటే ఆ విషయమునే ఆ అర్థమునే, అభాషత ఇవ మాట్లాడెను అన్నట్లు ఉండెను. అంతే. ధన్యవాదాలు. సత్యవాణి గారు. ఏతావత్ ఇంతవరకు, ఇంత మాత్రమే చేత, ఉక్తవా చెప్పి, విరతే మృగేంద్రే విరమించిన సింహము గుహాగతి, తిరిగేసి చెప్పండి. మృగేంద్రే విరతే సతి సింహము విరమించగా, మృగేంద్రే విరతే సతి మృగేంద్రము విరమించగా, గుహాగతేన గుహ నుంచి వచ్చినటువంటి, అస్య దాని ప్రతిస్వనేన దాని యొక్క ప్రతిధ్వని చేత, శిలోచ్చయ పర్వతము కూడా, శిలోచ్చయ అపి పర్వతము కూడా, క్షితిపాలం రాజును గురించి, ఉచ్చై ఉచ్చస్వరముతో, ప్రీతిగా, తం అర్థం ఏవ ఆ విషయమునే, అభాషత ఇవ మాట్లాడినదా అన్నట్లు ఉండెను. మూర్తి గారు.
ఏతావత్తు ఇంతవరకు ఉక్త్వా పలికి మృగేంద్రే విరతే సతి సింహం విరమించగా గుహాగతేన గుహ నుండి వచ్చినటువంటి ప్రతిస్వనేన ఈ ఈ భాషణం యొక్క ప్రతిధ్వనితో శిలోచ్యయ అపి పర్వతం కూడా క్షితిపాలం రాజును గురించి ఉచ్చై గట్టిగా ప్రీతితో తమ్ అర్థమేవ ఆ విషయం యొక్క అర్థమునే అభాషత ఇవ పలికినట్లుగా ఉన్నది. సుధర్మ గారు. ఏతావత్ ఉక్త్వా ఇంతవరకు పలికి మృగేంద్రే విరతే సతి మృగేంద్రము విరమించగా గుహాగతేన గుహ నుండి వెలువడినట్టి అస్య దాని యొక్క ప్రతిస్వనేన ప్రతిధ్వనిచే శిలోచ్ఛయ అపి పర్వతము కూడా క్షితిపాల రాజును గూర్చి ఉచ్చై క్షితిపాలం రాజును గూర్చి ఉచ్చై ఉచ్చస్వరముతో గట్టిగా ప్రీతితో తం అర్థం ఏవ ఆ విషయమునే అభాషత ఇవ పలికెన అన్నట్లుండెను. హుషారండి. మహోదయ. ఏతావత్ ఉక్త్వా ఇంతవరకు ఇంత మాత్రం చెప్పి విరతే మృగేంద్రే విరమించిన సింహము తిరగండి. మృగేంద్రే విరత అంటే సింహము విరమించినది. సింహము విరమించగా గుహాగతేన గుహ నుండి వెలువడిన గుహ నుండి వచ్చిన అస్య ఆ యొక్క ఆ సింహం యొక్క ప్రతిస్వనేన ప్రతిధ్వనిచే చేత శిలోచ్చయ అపి పర్వతము కూడా క్షితిపాలం రాజును ఉచ్చై గట్టిగా ప్రీతితో తమేవ అర్థం అదే విషయమునే అభాషత ఇవ పలికినట్లు ఉండెను. అంటే ఇక్కడ ఈ ప్రతిధ్వని రూపంగా పర్వతం మళ్ళీ అదే మాట చెప్పినట్లుగా ఉంది. అదే విషయమునే పలికినట్లుగా ఉన్నది. ఇంతకు ముందు సింహం చెప్పింది, సింహం చెప్పింది గుహలో ప్రతిధ్వనించింది. ఆ ప్రతిధ్వనించడాన్ని కవి ఏం చెబుతున్నాడంటే పర్వతం మళ్ళీ అదే విషయాన్ని చెప్పిందా అన్నట్టుగా ఉంది. అంటే ఉత్ప్రేక్ష అన్నమాట. వచ్చిన ప్రతిధ్వనిని పర్వతం పలికినట్లుగా కవి చెప్తున్నాడు. అంటే సింహం చెప్పిన దానినే మళ్ళీ పర్వతం చెప్పినట్టుగా గుహ నుండి ఆ ప్రతిధ్వని చేత పర్వతం కూడా అదే విషయాన్ని చెప్పినట్లుగా రాజును గురించి గట్టిగా ప్రీతితో చెప్పినట్లుగా ఉన్నది. రాజుకే చెప్పడం కదా ద్వితీయ, రాజును గూర్చి చెప్పినది. గురుగారు ఇక్కడ ఇవా ఉంది కదా, మరి ఉపమా వస్తుందేమో. ఉపమా అనేది ఎప్పుడు కూడా ఒక విశేషణము విశేష్యము సమాన ధర్మము అట్లా చెప్పాలి. ఉపమా ఇది ఎందుకంటే అంటే సాదృశ్యం అని ఇక్కడ ఉండొచ్చు, ఉన్నప్పటికీ కూడా ఆ అసంభవమైన దాన్ని ఊహిస్తున్నాడు. పర్వతం మాట్లాడదు కాబట్టి పర్వతం నుండి వచ్చిన ధ్వనిని మాట్లాడినట్టుగా ఊహిస్తున్నాడు. అది అందుకు ఉత్ప్రేక్ష అయింది. ఉత్ప్రేక్ష. తర్వాత లలితవాణి గారు. ఏతావత్ తత్పర్యంతం చెప్పచ్చా గురుగా? అధపర్యంతం చెప్పచ్చు. తత్పర్యంతం ఉక్త్వా అంటే ఉదిత్వా మృగేంద్రే విరతే సతి సింహే విరమతే సతి అస్య సింహస్య గుహాగతేన గుహాయాం నిర్గతేన గుహాతః నిర్గతేన
ప్రతిధ్వనేన ప్రతిధ్వనేన ప్రతిధ్వనినా, ప్రతిధ్వనినా అక్కడ ధ్వని శబ్దం ఇకారాంతం. అవును ఇకారాంతం. ఆ, ప్రతిధ్వనినా శిలోచ్చయః అపి పర్వతః అపి ఉమ్, క్షితిపాలం దిలీపం ఉమ్. ఉచ్చైహికి నాకు తెలియలేదు. ఉచ్చైహ చెప్పనా? అంటే ఉన్నత స్వరేణ ఉన్నత స్వరేణ ప్రీత్యా ప్రేమ్నా ఉమ్, తమ తం అర్థమేవ అర్థమేవ. తమర్థమేవ సమానం అర్థం ఇవ ఏవ ఆ, తం సమాన అర్థం. విషయమేవ చెప్పచ్చా? తం అర్థం అంటే పూర్వోక్తం, సింహోక్తం. పూర్వోక్తం విషయమేవ. పూర్వోక్తం విషయమేవ తమర్థం ఏవ పూర్వోక్త విషయమేవ ఉమ్, అభాషత ఇవ అవదత్ ఇవ. అవదత్ ఇవ ఆసీత్. ధన్యవాదాలు. సరే, నీరజారాణి గారు చెప్పారా, చెబుతారా? చెప్తానండి. నమస్కారం. చెప్పండి. ఏతావదుక్త్వా ఇంతవరకు చెప్పిన చెప్పి ఏతావదుక్త్వా ఇంతవరకు చెప్పిన మృగేంద్రే విరతే సతి సింహము విరమించగా గృహాగతేన గుహ నుండి వచ్చినటువంటి ప్రతిస్వేన అస్య దాని యొక్క ప్రతిధ్వని చేత దాని యొక్క ప్రతిస్వేన ప్రతిధ్వని చేత శిలోచ్చయ అపి శిలోచ్చయ అపి పర్వతం కూడా క్షితిపాలం అంటే రాజుని గూర్చి ఉచ్చై గట్టిగా ప్రీతితో తమర్థం ఏవ దానిని ఆ విషయంను గూర్చే ఆ విషయమునే అభాషత ఇవ పలికినట్టుగా ఉండెను. అంతే. సరే, ఇంకా ఎవరైనా చెప్తారా? చెప్పమంటారండి. చెప్పండి. ఏతావత్ ఉక్త్వా ఇంతవరకు చెప్పినటువంటి చెప్పి మృగేంద్రే విరతే మృగేంద్రము విరమించగా గృహాగతేన గాకి ఉకారం అరుకారం కాదు. గుహాగతేన గుహ నుంచి బయటకు వచ్చిన అస్య దాని యొక్క ప్రతిధ్వనిలాగా ప్రతిధ్వనిచే శిలోచ్చయ అపి శిలోచ్చయ పర్వతము కూడా క్షితిపాలం రాజును ఉద్దేశించి రాజును గూర్చి ఉచ్చై చాలా పెద్ద స్వరంతో తమేవ ప్రీతితో తమేవ అదే విధంగా తమ్ అర్థమేవ ఆ అర్థంతోనే ఆ విషయమునే అభాషత ఇవ చెప్పినట్లుగా ఉన్నది. ఏమండి ఇలాగా అంటే కొత్త శ్లోకాన్ని మీరు ఇలాగా పదచ్ఛేదము మొట్టమొదటి ఏదైనా సరే ముందు పదచ్ఛేదము చేయడం నేర్చుకోవాలి. ఆ పదచ్ఛేదము చెప్పడం ఎప్పుడు అంటే ఎక్కడికి విడగొట్టాలి అంటే అక్కడ విభక్తి కనపడాలి. విభక్తి అంటే మీకు ప్రథమాది విభక్తులు ఉన్నాయి కదా, అది పుంలింగం కానీ స్త్రీలింగం కానీ నపుంసలింగం కానీ ఏదో ఒక లింగానికి సంబంధించిన విభక్తి మనకి కనపడాలి. అంతవరకు
మనం పదాన్ని విడగొట్టకూడదు అనమాట. విడగొట్టినప్పుడు కూడా ఓసారి యువతల పదము అవతల పదము సమంజసం అవునా కాదా అనేది కూడా చూసుకోవాలన్నమాట. అలా ముందు పదచ్ఛేదము చేసి తర్వాత ఏ పదము ఏ విభక్తి ఏ వచనము అనేది తెలుసుకోవాలి. అలా ముందు మనకి అన్వయము తెలియకపోయినా మొట్టమొదట ప్రతి పదానికి అర్థం, అది ద్వితీయ అయితే ద్వితీయ యొక్క అర్థం, తృతీయ అయితే తృతీయ యొక్క అర్థం, ఆ అర్థం వరుసకు అన్నిటికీ చూసుకున్న తర్వాత దాంట్లో అప్పుడు మీకు క్రియాపదం తెలుస్తుంది. క్రియాపదం తెలిసాక ఆ క్రియాపదాన్ని మనము ఎవరు, కహ, ఇప్పుడు అభాషత మాట్లాడను, కహ అభాషత ఎవరు మాట్లాడాడు అంటే తెలుగులో మనకి తెలుస్తుంది ఎవరు మాట్లాడాడు, వాడు మాట్లాడాడు, రాముడు మాట్లాడాడు, బాలుడు మాట్లాడాడు అని చెబుతాం. కాబట్టి అది ప్రథమా విభక్తి ఉంటుంది అని గ్రహించాలన్నమాట. అప్పుడు ప్రథమా విభక్తి ఇక్కడ శిలోచ్చేయ ప్రథమా విభక్తి అంచేది శీలోచ్చేయ అభాషత, పర్వతం మాట్లాడెను. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే ఎవరో ఒకరితో మరొకరితో మాట్లాడడం అని అంటాం మనం. అంచేది ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడాడు అంటే ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు. అంచేత ఎవరిని గురించి మాట్లాడాడు అన్నప్పుడు క్షితిపాలం. దేన్ని మాట్లాడాడు అంటే తమ్ అర్థమేవా. ఇలాగా మనం ఒక్కొక్కటి జాగ్రత్తగా అన్వయిస్తోందా లేదా అనేది తెలుగులో మనకి తెలిసిపోతుంది. ఈ పదంతో ఆ పదము ఇలా చెబితే అన్వయం సరిగ్గా ఉందా లేదా అనేది మీరు గ్రహించగలుగుతారు. అలాగా కొత్త శ్లోకాలకు కూడా మనం ఆ అన్వయము అర్థము తెలుసు. అన్వయము తెలిస్తే అర్థం అనేది ఇప్పుడు శిలోచ్చే పదానికి మీకు అర్థం తెలియకపోతే డిక్షనరీలో చూస్తే శిలోచ్చయ అంటే అర్థం అక్కడ ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. అటువంటి అర్థము తెలియకపోయినా బాగలేదు, అంటే డిక్షనరీ ద్వారా మనం అర్థం తెలుసుకోగలుగుతాం. కానీ ఈ విభక్తి మాత్రం తెలియకపోతే ఇబ్బంది అవుతుంది అనమాట. అంటే తప్పనిసరిగా ప్రతి పదానికి అది ఏ విభక్తి ఏ వచనము అనేది గ్రహించాలి. అలా గ్రహించగలిగితే శ్లోకం ఏ శ్లోకానికైనా ముందు అర్థం వచ్చేస్తుంది. అలా ప్రయత్నం చేయండి. మళ్ళీ కావస్తే మీకు వాట్సాప్లో ఇంకో 2 శ్లోకాలు పెడతాను, దానికి మళ్ళీ వారానికి అది ప్రయత్నం చేయండి. పెట్టండి మహోదయ, నెక్స్ట్ వీక్ శ్లోకాలు. సరే. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాలు. ఇక్కడతో ఇంకా ధన్యవాదాలు మహోదయ. మహోదయ ధన్యవాదాలు. మహోదయ 29వ క్లాస్ అది PDF శ్లోకాలు పెట్టలేదు ఇంకా. ఈరోజు 30th కదా. 25, 26, 27, 28 వచ్చాయి. అది కొన్ని 25 వచ్చింది, 28 వచ్చింది మహోదయ. 26, 27